అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా? అందరికి నమస్కారం. అఖిల భారత యువజన సమైక్య ఏఐవై 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18వ తేదీ వరకు తిరుపతి నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దానికి సంబంధించిన లోగో కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ జాతీయ మహాసభలు నిర్వహించడం చాలా ప్రాధాన్యత కూడుకున్నది. అదేవిధంగా గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనేక యువజన వ్యతిరేక విధానాలపైన సమరశీల పోరాటాలు నిర్వహించడం జరిగింది. వాటిని ఒకసారి సమీక్షించుకుంటూనే భవిష్యత్తులో యువజన హక్కుల కోసం ఏ విధంగా ఉద్యమాలు చేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ప్రధానంగా దేశంలో ఒక మహాసభల సందర్భంగా యూత్ ఫర్ రైట్స్, అదేవిధంగా యూత్ ఫర్ చేంజ్, యువత హక్కులు మార్పు కోసం యువత అనే నినాదంతో ఈ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేస్తూ ఉన్నారు. కొత్తగా పరిశ్రమలు రావడం లేదా. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్న మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడంలే. ఉన్న సంస్థలన్నీ మూసివేసి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మేము చెప్పడం లేదు, గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఈరోజు 8 నుంచి 9% వరకు నిరుద్యోగం పెరుగుతుందో ఒకవైపున చెప్తా ఉన్నారు. అదేవిధంగా దేశంలో మత కలహాలు, మత సామరస్యానికి వ్యతిరేకంగా ఈ విభజన విధానాల ద్వారా వారు ఉంటున్నారు తప్ప ఈ దేశ అభివృద్ధికి కీలక పాత్ర వహించాల్సిన దేశంలో యువతకు ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో నుండి యువత మన భారతదేశంలో ఉండి అలాంటి యువతకు ఉపాధి కల్పించి భారతదేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం చేయడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో పాటు వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకోసం ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మన భారతదేశంలో యువతకు ఉపాధి లేకపోయినా పర్లే, కానీ ఇతర దేశాలు ఉపాధి పొందుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు అమెరికా ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వాళ్ళు అక్రమంగా నివసిస్తున్నారని వాళ్ళందరూ కూడా ఆ దేశాలు తిప్పి పంపుతూ ఉన్నారు. మోడీ గారు ఏమంటున్నారంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపుతాను, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం ఆపుతాను, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తాం, కానీ ఈ దేశంలో యువతకు ఉపాధి కల్పించి సూపర్ పవర్గా వాళ్ళని ఈ దేశాన్ని అభివృద్ధి బాటలు మార్చాలని చెప్పడం లేదు. అందుకోసం అఖిల భారత యువజన సమైక్య 17వ జాతీయ మహాసభల సందర్భంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ బనేగా ఒక చట్టం తీసుకొని వచ్చి దాని ద్వారా దేశంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడం పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలన్నీ మూసివేయకుండా ఆ రంగాలను కాపాడాలి. ఎందుకోసం అంటే ఈరోజు విమానాశ్రయాలు కానీ, రైల్వే, అదేవిధంగా ఓడరేవులు, గ్యాస్ కంపెనీలు, ఉక్కు ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తామని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసమే రోజు రోజుకి ప్రభుత్వ రంగ సంస్థలు తగ్గుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ప్రైవేట్ రంగ సంస్థలు అదాని, అంబానీ, రిలయన్స్ వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అందుకోసమే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించి యువతకు ఉపాధి కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా దేశంలో మోడీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రభుత్వం వ్యాపారం చేయదని ఒకవైపు ప్రభుత్వ సంస్థలు మూసివేస్తూ ఉన్నారు. విద్యారంగంలో నూతన ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో విద్యారంగాన్ని కూడా సమూలంగా మార్చివేస్తూ ఉన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని ఉండే విధంగా కాకుండా ఉంటున్నారు. అదేవిధంగా ప్రశ్నించే వాళ్ళందరూ కూడా జైళ్ళలో పెడుతున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో ఈ మహాసభల ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఉన్న అంశాలని చర్చించే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.